కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాభవన్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇరిగేషన్పై రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రాజెక్టులు, వాటిలో జరిగిన అవకతవకలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించనున్నారు. గత ప్రభుత్వం ఇరిగేషన్లో చేసిన అవినీతిపై సీఎల్పీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అసెంబ్లీలో ఎవరెవరు ఏ అంశంపై ఏం మాట్లాడాలి అన్న అంశంపైన సమావేశంలో సీఎల్పీలో నేతలు చర్చించనున్నారు. ఎల్లుండి మేడిగడ్డ ఫీల్డ్ విజిట్లో కాంగ్రెస్ వ్యూహంపైన చర్చ జరగనుంది. గత ప్రభుత్వ ఇరిగేషన్ వైఫల్యాలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, ఇప్పుడు జరగనున్న సమావేశంలో ఏ అంశాలపైన ప్రధానంగా పార్టీ నేతలు చర్చించబోతున్నారు? రాజేశ్వరి, మరికొద్ది సేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రజాభవన్ కు మరికొద్ది సేపట్లో చేరుకోనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఇరిగేషన్ పై శ్వేతపత్రానికి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టులు కానీ, లేకపోతే గోదావరి, కృష్ణ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యారేజీలు, ప్రాజెక్టులు, దాంతోపాటుగా ప్రభుత్వం పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై చర్చిస్తారు. ఈ సమావేశంలో అటు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మంత్రి ముగ్గురు కూడా ఉంటారు. ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కొత్తగా ఎన్నిక కాబడినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చాలా మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఉన్నారు. కాబట్టి వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రాజెక్టుల ద్వారా చేసినటువంటి అవినీతి కానీ, అవినీతిని కుంగిపోయినటువంటి బ్యారేజీలు, ఈ రెండింటిపై కూడా విషయ సమాచారం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు కాళేశ్వరానికి సంబంధించి గత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 94,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు. దీని ద్వారా ఏర్పడినటువంటి సాగునీరుకు సంబంధించి కానీ, సాగునీటి విషయంలో మొదటి నుంచి కూడా ప్రాజెక్టుకు పెట్టినటువంటి ఖర్చు కానీ, అంచనాలు కానీ గతంతో పోల్చితే చాలా పెంచి మరీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నిర్మాణంలో కూడా 2 బ్యారేజీలు కుంగిపోయాయి. మరొకవైపు ప్రతి సంవత్సరం ఏటా కూడా ఏర్పడేటువంటి విద్యుత్ బిల్లును కూడా తడిసి మోపయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరొకవైపు దాని ద్వారా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరిగేటువంటి పంటలకు అందించేటువంటి నీటి విషయంలో కూడా ఎంత మేరకు వ్యవసాయ విస్తీర్ణంలో పంటలు పండించడానికి అవకాశం ఉంటుంది. మరొకవైపు కృష్ణా బేసిన్ ద్వారా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా కేఆర్ఎంబీకి ప్రాజెక్టును అప్పజెప్పడం వల్ల మహబూబ్ నగర్ కానీ, నల్లగొండ లాంటి 2 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలకు కొంత సాగునీరు విషయంలో ఇబ్బంది అవుతుంది అనే అంశాన్ని లేవనెత్తింది బీఆర్ఎస్ పార్టీ. లేదు, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం పైసలను వారి కుటుంబ సభ్యుల కోసమే ప్రాజెక్టును నిర్మించుకున్నారు, దాంట్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి మొదటి నుంచి అనుకుంటూ వస్తుంది. దానిపై ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మిగతా పెండింగ్ ప్రాజెక్టులకు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే సాగునీరు వచ్చే అవకాశం ఉందనే దానిపై కూడా ఎమ్మెల్యేలకు వివరిస్తారు. మరొకవైపు ఈ సమావేశానికి రేపు ఇప్పటికీ 2 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలకైతే కేసీఆర్ రాలేదు. రేపటి దానికి కూడా నిన్న జరిగినటువంటి సమావేశానికి వస్తారని చెప్పేసి మొదట బీఆర్ఎస్ఎల్పీ నాయకులు చెప్పినప్పటికీ తాను నిన్న కూడా బడ్జెట్ ప్రసంగానికి రాలేదు, దానికి ముందు గవర్నర్ ప్రసంగానికి కూడా రెండింటికి కూడా రాలేదు. రేపు బడ్జెట్ పై చర్చిస్తారు కాబట్టి రేపు వస్తారని చెప్పేసి కూడా మరొకవైపు కొంత చర్చ అయితే జరుగుతుంది. ఒకవైపు రేపు అసెంబ్లీలో శ్వేతపత్రం ఇరిగేషన్ పై 10 ఏళ్లలో బీఆర్ఎస్ కట్టినటువంటి ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని బ్యారేజీలపై కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత ఎల్లుండి కాళేశ్వరానికి సంబంధించి ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఆహ్వానంగా ఎల్లుండి తీసుకుపోతామని చెప్పినారు. ఒకవైపు ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో
కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఒక భారీ బహిరంగ సభ పెట్టింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏమో ఈ మేడిగడ్డ పరిశీలన కోసం అని చెప్పేసి ఎమ్మెల్యేలను తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఇరిగేషన్ కి సంబంధించి పూర్తి స్థాయిలో భవిష్యత్తులో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకొని ఎక్కడికక్కడ ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రాజెక్టుల ద్వారా చేసినటువంటి అవినీతిని చెప్పడం కోసం ఈ సమావేశం, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ శాఖ మినిస్టర్ తో పాటుగా ఈ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా పిలుస్తున్నారు. వారితోటి ఈ క్లాసెస్ దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు, బ్యారేజీలు అన్నింటి మీద కూడా ఆ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి డౌట్స్ కానీ క్లారిఫికేషన్ చెప్పే అవకాశం అయితే ఉందంటున్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.